లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ మనకి 5 సెట్స్ ఇచ్చారు డెఫినిషన్స్. ఈ సెట్స్ అన్నిటికి సబ్సెట్స్ రాయాలి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ పి అండ్ క్యూ. బి అనే సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, పి అండ్ క్యూ. సెట్ బికి సబ్సెట్స్ రాయాలి. ఓకే, వీ లెర్న్ దట్ నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అని, రైట్? అంటే ఎంటీ సెట్ సబ్సెట్ అవుతుంది ఏ సెట్కి తీసుకున్నా అంటే ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ టు సెట్ బి, రైట్? అండ్ మీరు చూస్తే కనుక సింగిల్ ఎలిమెంట్ ఉన్న సెట్స్ కూడా రాయొచ్చు మనం. సింగిల్ ఎలిమెంట్ ఉన్న సెట్స్ ద సెట్ కంటైనింగ్ ఓన్లీ ఎలిమెంట్ పి అండ్ ద సెట్ కంటైనింగ్ ఓన్లీ ఎలిమెంట్ క్యూ. ఓకే, ఈ సెట్ కంటైనింగ్ ఓన్లీ ఎలిమెంట్ పి అనేది సబ్సెట్ అవుతుంది బికి, ఎందుకంటే పి అనేది ఎలిమెంట్ బిలో కూడా ఉంది కాబట్టి, రైట్? అట్ ద సేమ్ టైం మీరు క్యూ అనే ఓన్లీ ఎలిమెంట్ ఉన్న సెట్ బికి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే ఈ పర్టికులర్ సెట్లో ఉన్న ఎలిమెంట్ బిలో కూడా ఉంది కాబట్టి, రైట్? థర్డ్ ఆప్షన్ ఏంటంటే బి అనేది బికి సబ్సెట్, రైట్? ద సెట్ కంటైనింగ్ 2 ఎలిమెంట్స్, ఓకే, దట్ ఈస్ బి, దట్ హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ పి అండ్ క్యూ, రైట్? మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0 ఎలిమెంట్స్ ఉన్నది సబ్సెట్ అవుతుంది. 1 ఎలిమెంట్ ఉన్న సెట్స్ కూడా సబ్సెట్స్ అవుతాయి అండ్ 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. అండర్స్టూడ్? సో సబ్సెట్స్ లిస్ట్ వరుసగా రాద్దాం. సబ్సెట్స్ ఆఫ్ బి ఆర్ null set and the set containing single elements, those are set containing only element p and set containing only element q, and then b itself, that is the set containing 2 elements p and q. Understood? Let's see the next one. C is a set of elements x, y, z, right? C అనే సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసినట్టుగా ఈ పర్టికులర్ సెట్కి 0 ఎలిమెంట్స్ ఉన్న నల్ సెట్ అవుతుంది. 1 ఎలిమెంట్ ఉన్న సెట్స్ అన్నీ కూడా సబ్సెట్స్ అవుతాయి, రైట్? 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ కూడా సబ్సెట్స్ అవుతాయి అండ్ 3 ఎలిమెంట్స్ ఉన్న సి కూడా సబ్సెట్ అవుతుంది, రైట్? లెట్స్ రైట్ దట్. సబ్సెట్స్ ఆఫ్ సి ఆర్ నల్ సెట్, రైట్? సెట్స్ కంటైనింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్, రైట్? ఈ పర్టికులర్ సెట్లో ఓన్లీ ఎక్స్ ఉంది ఎలిమెంట్గా, దీంట్లో వై ఓన్లీ అండ్ దీంట్లో జెడ్ ఓన్లీ, రైట్? ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ కూడా రాద్దాం. అవేంటి? XY అనేది ఒకటి పెయిర్, YZ అనేది అనదర్ పెయిర్, ZX ఆర్ XZ అనేది అనదర్ పెయిర్, రైట్? XY, YZ and XZ, right? Now the last option is the set C itself, right? Set containing 3 elements కూడా సబ్సెట్ అవుతుంది. సో సబ్సెట్స్ ఆఫ్ C ఆర్ 0 ఎలిమెంట్స్ ఉన్నది, 1 ఎలిమెంట్ ఉన్న 3 సెట్స్, 2 ఎలిమెంట్స్ ఉన్న 3 సెట్స్ అండ్ 3 ఎలిమెంట్స్ ఉన్న 1 సెట్, రైట్? Now let us look at the next one. D is a set containing 4 elements, ABCD అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్, రైట్? ఇది 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సబ్సెట్స్ ఎలా ఉంటాయంటే నల్ సెట్ అనేది డెఫినెట్గా సబ్సెట్ అవుతుంది, డి అనేది డికి సబ్సెట్ అవుతుంది. అలా కాకుండా 1 ఎలిమెంట్ ఉన్న సెట్స్ అన్నీ అవుతాయి, 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ అవుతాయి, 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ కూడా అవుతాయి, రైట్? లెట్స్ స్టార్ట్ రైటింగ్. సబ్సెట్స్ ఆఫ్ డి ఆర్ నల్ సెట్, తర్వాత ఏంటి? 1 ఎలిమెంట్ ఉన్న సెట్స్ అన్నీ, అంటే ఏ ఒక్కటే ఎలిమెంట్గా ఉన్నది, బి ఒకటే ఎలిమెంట్గా ఉన్నది, సి ఒకటే ఎలిమెంట్గా ఉన్నది, డి ఒకటే ఎలిమెంట్గా ఉన్నది, రైట్? 4 సెట్స్ ఉన్నాయి. సెట్ కంటైనింగ్ ఓన్లీ ఎలిమెంట్ ఏ, ఓన్లీ ఎలిమెంట్ బి, ఓన్లీ ఎలిమెంట్ సి, ఓన్లీ ఎలిమెంట్ డి, రైట్? ఇది అయిపోయిన తర్వాత పేర్స్ రాయాలి, రైట్? పేర్స్ రాయాల్సి వస్తే ఏబి ఒక పేర్, ఏసీ ఒక పేర్, ఏడి ఒక పేర్, రైట్? బీసీ ఒక పేర్, బీడి ఒక పేర్ అండ్ దెన్ సిడి అనదర్ పేర్, రైట్? ఏబి, ఏసీ, ఏడి, దెన్ బీసీ, బీడి అండ్ సిడి. గాట్ ఇట్? తర్వాత 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాయాలి. అవేంటంటే ఏబిసి, ఏబిడి, ఏసిడి, బీసీడి. ఓకే, మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఈ నెంబర్స్ మనకు ఎలా తెలుస్తాయి అనేది
ఓకే. ఇక్కడ 4 ఉన్నాయి. రైట్? అండ్ 2గా రాయాలి. 4C2. ఓకే. 4C2 వాల్యూ ఎంత? 4 into 3 divided by 1 into 2. రైట్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6. అందు గురించి 6 కాంబినేషన్స్ రాయగలుగుతున్నాం మనం. రైట్? దీనికొచ్చేటప్పటికి 4C3 రాయాలి. 4C3. 4C3ని ఎలా రాస్తాం? 4 into 3 into 2 divided by 1 into 2 into 3. ఎన్నొచ్చాయి కాంబినేషన్స్? 4 కాంబినేషన్స్. That's what we have written. Right? The next one is D itself. The set containing elements ABCD. Understood? Subsets of D. Clear? Now let's see the next one. It is set E containing 4 elements 1, 4, 9 and 16. Right? ఈ పర్టికులర్ సెట్కి సబ్సెట్స్ రాయాలంటే దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్స్ ఏముంటాయి? నల్ సెట్ అనేది ఒక ఆప్షన్ ఆల్రెడీ వీ నో ఇట్ ఈస్ ఎ సబ్సెట్ అండ్ ఈ ఈజ్ ఎ సబ్సెట్ టు ఈ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ అనదర్. రెస్ట్ 1 ఎలిమెంట్ ఉన్న సెట్స్ అన్నీ రాయొచ్చు, 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ రాయొచ్చు, 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ రాయొచ్చు. రైట్? లెట్స్ రైట్ దట్. Subsets of E are null set or empty set. The next option is the set containing only one element. Right? This is set containing 1, set containing 4, 9 and 16. 4. ఇది ఎలా రాస్తాం? 4C1. Right? 4C1 is 4. Right? The next one is 2 elements ఉన్న సెట్స్ రాయాలి. దాన్ని 4C2. ఎన్ని వస్తాయి? 4C2 అంటే 4 into 3 divided by 1 into 2. Right? That is 6. 6 sets రాయొచ్చు మనం. Right? 1, 4, 1, 9, 1, 16. Right? 4, 9 and 4, 16. Then 9 and 16 another pair. Right? You can write them. 1, 4, 1, 9, 1, 16, 4, 9, 4, 16 and 9, 16. Got it? తర్వాత 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ సబ్సెట్స్ అవుతాయి. రైట్? 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ సబ్సెట్స్ అవ్వాలంటే అది 4C3. 4C3 అంటే వాల్యూ 4. ఇక్కడ 4 ఆప్షన్స్. 1, 4, 9. ఓకే. 4, 9, 16 ఈజ్ వన్ ఆప్షన్. రైట్? 1, 4 and 16 ఈజ్ అనదర్ ఆప్షన్. రైట్? 1, 9 సారీ 1, 9 and 16 is another option. Let's look at that. 1, 4, 9, 1, 4, 16, 4, 9, 16 and 1, 9, 16. Right? The next one is E itself is a subset. It has got elements 1, 4, 9 and 16. Okay? Clear ayinda? Confusion em ledhu, right? Let's see the next one. It has got only 3 elements. F ane set lo only 3 elements unnai. దీనికి సబ్సెట్స్ ఏంటి? ఎంటీ సెట్ అనేది ఒక సబ్సెట్. రైట్? 1, 1 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అన్నీ కూడా సబ్సెట్స్ అవుతాయి. రైట్? 3C1 దట్ ఈస్ 3 అంటే 10 ఒకటే ఎలిమెంట్గా ఉన్నది, 100 ఒకటే ఎలిమెంట్గా ఉంది, 1000 ఒకటే ఎలిమెంట్గా ఉన్నది. 3 సెట్స్. రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ 3C2 బికాజ్ యూ వాంట్ టు హ్యావ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్. ఓకే. అవేంటి? 10, 100 అండ్ 10 and 1000 అండ్ 100 and 1000. రైట్? 3C2 వాల్యూ ఎంత? 3 into 2 into divided by 1 into 2. That is equal to 3. Right? So you write that. 10, 100, 10,000 and 100 and 1000. Got it? Next option ఏంటి? F itself is a subset to F, right? You write it. The set containing elements 10, 100 and 1000. Understood? Subsets మిస్ అవ్వకుండా ఎలా రాయాలనేది? రైట్?